టెన్షన్ ఎందుకు దండగా మా దగ్గర పెర్ఫార్మెన్స్లు ఉండగా అంటున్నారు మా జోడీలు. మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే వెంటనే ఈ షో స్టార్ట్ చేయాలంది. కానీ దానికంటే ముందు మా జడ్జెస్ ఇన్వైట్ చేయాలి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ సదాజీ. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఒకళ్ళ టీం నుంచి ఎలిమినేషన్ జరిగిందని బాధలో ఒకళ్ళు ఎలిమినేట్ మేమే చేశామన్న ఆనందంలో ఇంకోళ్ళు ఉన్నారు. కానీ ఏ మాట కామాట పేకాటే బామ్మర్దే కాంపిటీషనే అంటూ గొడవ పడ్డానికి మళ్ళీ వచ్చేస్తున్నారు మా టీమ్ లీడర్స్. లెట్స్ వెల్కమ్ దెమ్. సుధీర్, నీకోసం ఒక పాట డెడికేట్ చేస్తా. గర్ల్స్, కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే చూడగా ఓ, కష్టాలు మనుషులకే కాకుండా మానులకి వస్తాయా? అంటే ఆవిడేమంటుందంటే కష్టాలు మనుషులకు కాకపోతే సుధీర్కి వస్తాయా సుధీర్ అంటుంది. నీలాంటి టీం లీడర్ లేరు, రారు, పుట్టరు కూడా, రాకూడదు కూడా. కాదు, మాట్లాడు సుధీర్, సమాధానం చెప్పు. ఏమైంది సుధీర్? అప్పుడే భయపడిపోయావా? భయపడ్డావా? ఎలిమినేషన్ అంటే భయపడడానికి డీ జోడీ చేసిన అల్లాటప్ప రవిగాడు అనుకుంటున్నారా? సుధీర్, సుడిగాలి సుధీర్ ఇక్కడ. అయినా భయం నాకు కాదు, నీకు. నన్ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక నా కంటెస్టెంట్లు ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తున్నావు. నేను ఎలిమినేట్ అవ్వాలంటే నేను కాదు, రష్మి టీమ్ లో ఉన్న 6 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వాలి. ఇప్పుడు చెప్తున్నా విను. పౌరుషంగా పెంచుకున్న హెయిర్ స్టైల్ మీద ఒట్టు, నన్ను ప్రాణంగా చూసుకుంటున్న సదాగారి మీద ఒట్టు. నీ టీమ్ లో ఒక్కరు ఎలిమినేట్ కాకపోయినా నీకంటే ముందు ఇంకొక్కరు నా టీమ్ లోంచి ఎలిమినేట్ అయినా గుండు గీయించి అక్కడ కూర్చుంటాను. రా కాంపిటీషన్ కి. ఆల్రెడీ ఒక ఎలిమినేషన్ అయింది నీ టీం నుంచి, అయినా భయం లేదా నీకు? నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు శేఖర్ మాస్టర్? 10 ఎపిసోడ్ల కింద నేను డీ జోడీకి వచ్చినప్పుడు డాన్స్ కోసం నా ప్రాణాలను అర్పిస్తా అని చెప్పని మాటించాను. మీరు చెప్పినట్టు ఎలిమినేషన్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు డీ జోడీ టైటిల్ నేను కొడతాను. డీ జోడీ టైటిల్ కొట్టిన ఆ రోజు, ఆ షీల్డ్ ఉన్న ఆ క్షణం, నా రైట్ లెగ్ ఫార్వర్డ్ ఉండాలి, లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్ ఉండాలి, నా చెయ్యి హిప్ మీద ఉండాలి. నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. అందాల రాక్షసి సినిమా తర్వాత ఈ హీరోకి అందమైన అమ్మాయిలందరూ ఫ్యాన్స్ అయ్యారు. ఈయన మాత్రం ఆ సినిమాలో హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పడానికి వచ్చిన అమ్మాయిని లైనేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఏ దేవి వరము అనే అందం, ఏ మాయ చేసావే లాంటి వాయిస్ తో ఆ అమ్మాయి అదే అండి మన చిన్మయి. అండ్ ఆవిడ్ని పెళ్లి చేసుకున్న ఆ అందాల రాక్షసుడు మన రాహుల్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా మంచు తాకుతున్న గుండెనే
కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ఉంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. ఫస్ట్లీ మీ ఇద్దరికి స్వాగతం మా డి జోడీ సెట్స్ కి వచ్చారు. ఆర్ ప్లెజర్. సో మా ఇద్దరు టీమ్ లీడర్స్ వీళ్ళు. హాయ్ లక్ష్మి, హౌ ఆర్ యు? గుడ్ రాహుల్. అండ్ ఇట్ సైడ్ సుధీర్. హలో. హాయ్ సుధీర్, హౌ ఆర్ యు? సచిన్మయ్ గారు హాయ్. సో వీళ్ళిద్దరు టీమ్ లీడర్స్ అయితే మమ్మల్ని అందరినీ కంట్రోల్ చేయడానికి ఇద్దరు టీచర్లు కావాలి. ఒక మ్యాథ్స్ టీచర్, ఒక కెమిస్ట్రీ టీచర్. మ్యాథ్స్ ఎవరు, కెమిస్ట్రీ ఎవరు? మ్యాథ్స్ టీచర్ శేఖర్ మాస్టర్, కెమిస్ట్రీ టీచర్ మా సదా మేడం. హాయ్ మాస్టర్, హౌ ఆర్ యు? Hi, Super, good. darling. How are you? Good, thanks. Good to have you here. Thanks. ఆర్ ప్లెజర్. సో సదాజీ కెమిస్ట్రీకి కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళిద్దరు. కానీ నిజంగా జోడీలందరూ చూసారు కదా, కెమిస్ట్రీ అంటే ఇలా ఉండాలి. ఆహా, ఎక్కువ లేదు, తక్కువ లేదు, ఎంత అంటే ఇట్ లుక్స్ సో రియల్, సో బిలీవబుల్. దట్స్ Thank you వాట్ so much. ఇట్స్ కెమిస్ట్రీ ఆల్ అబౌట్. ఫస్ట్ టైం నేను కెమిస్ట్రీలో పాస్ అయ్యా. ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ఉంచెనే. సో మీరు వెళ్ళి అక్కడ కూర్చుని ఇక్కడ జరగబోయే జోడీస్ ని వాళ్ళతో పాటు జడ్జ్ చేసే ముందు చిన్మయ్య గారు ఒక పాట పాడుకొని ఎలా పంపిస్తాం మనం? ఖచ్చితంగా. బాబు బంగారంలో లాస్ట్ వీక్ సాంగ్ రిలీజ్ అయింది కదా, ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం. వెరీ వెరీ క్యాచీ సాంగ్. సో ఐ బీన్ సింగింగ్ దట్ సిన్స్ మార్నింగ్. రాక రాక వచ్చింది రంగు పూల మధుమాసం, గుండెలోన గుమ్మంది చందనాల దరహాసం, ఉన్న చోటే మధు అయింది లాలా. సో మా డి జోడీ ఓపెనింగ్ ఎలా ఉంటుందంటే మా వచ్చిన గెస్ట్ మాకు ఒక పోజ్ ఇస్తారు ఫోటో కోసం. ఒక పోజ్. ఇంట్లో ఉండే పోజ్, అది కాకుండా మామూలుగా